సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించిన కేసీఆర్ కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టేలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేసీఆర్. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించిన కేసీఆర్ కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టేలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత కృష్ణా ప్రాజెక్టులకు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ అలాగే ప్రణాళిక ప్రజా ప్రతినిధులకు అధినేత దిశానిర్దేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సరిత? తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలాగా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. కొద్దిసేపటి కిందట ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన 13న నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల మీద తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకుంటున్నటువంటి స్ఫూర్తితోనే ఇవాళ మరొకసారి నీటి హక్కుల కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన అదేవిధంగా కార్యకర్తలపైన ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనాలోచిత వైఖరి వల్ల దక్షిణ తెలంగాణ రైతులకు సాగునీటి సమస్య అనేటువంటిది ఏర్పడబోతోంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పచెప్తే కనుక కేంద్రం చేతికి మన జుట్టు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లో తాగునీటి సమస్యతో పాటు మిగతా జిల్లాల్లో సాగునీటికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఎంత దూరమైనా సరే పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే తెలంగాణ సాగునీటి హక్కుల కోసం పోరాడమే కాకుండా మా నీళ్లు మాకే అనేటువంటి నినాదాన్ని స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజం చేసి చూపించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి 2 నెలల్లోనే ప్రాజెక్టుల పైన పెత్తనాన్ని కేంద్రానికి అప్పజెప్పడం పట్ల తెలంగాణ రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి రైతుల తరపున పోరాటం సాగించేందుకు మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పార్టీ శ్రేణులకి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవగాహన రాహిత్యంతో సంతకాలు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేనటువంటి పరిస్థితి తెలంగాణ రైతులకి ఉండబోతోంది.
అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రజల మద్దతుతోని వీటన్నింటినీ తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ మూర్ఖపు వైఖరిని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికోసం తెలంగాణకు రావాల్సినటువంటి నీటిలో రావాల్సినటువంటి హక్కుల కోసం వాటిని కాపాడేందుకు ఎంత దాకైనా సరే పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పడం జరిగింది. సునీత. రైట్ సరిత, థ్యాంక్ యూ.